Hello guys, welcome back to my channel Events by Vijay. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మా 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 అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు అనమాట, యుఎస్ నుంచి. సో ఇంటి దగ్గర అంతా సెలబ్రేషన్స్. ఆ వచ్చే మూమెంట్లోనే మా అన్నయ్యకి యుఎస్లో జాబ్ రావడం, దానికి డైరెక్ట్ ప్రాజెక్ట్ రావడం. సో ఇదంతా మంచి సక్సెస్ అయిపోయాడు, సెటిల్ అయిపోయాడు. సో ఒకసారి ఇండియా వచ్చి ఒక 1.5 month ఇక్కడ ఉండి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాడు. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో వాడు రాకముందే ఇంట్లో మొత్తం సర్ప్రైజ్. ఇంకా చూడండి, సర్ప్రైజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో డెకార్ మేమే చేసుకుంటున్నాం. చిన్న బ్యాక్ డ్రాప్. సో అన్నీ ప్లాన్ చేసి చేసుకుంటున్నాం. అది కూడా రికార్డ్ చేయి. బాగా కష్టంగా ఉంది. సర్లే ఇది కాళ్ళు గుండు సుద్దు గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్. చూసుకోకుండా అడుగు పెట్టా, గుండు సుద్దు గుచ్చుకుంది. 2 కాళ్ళకి, ఒక కాలు కూడా కాదు. మండుతున్నట్టుంది. కెమెరా ఉంది. అమ్మో పెద్ద పూలమ్మా. సో ఇది మిర్రర్ బ్యాక్ డ్రాప్ అన్నమాట. కష్టపడి సో మ్యాక్సిమం ఇప్పుడైతే వీళ్ళు డెకార్ చేసుకుంటారు. నేను, మమ్మీ, డాడీ అందరం కలిసి, ముగ్గురం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా అన్నయ్యని రిసీవ్ చేసుకొని ఇక్కడికి వస్తాం అన్నమాట. సో ఇంట్లో బ్యాక్ డ్రాప్ చేసి వీళ్ళే కంప్లీట్ చేస్తారు. కేక్ అంతా ఇక్కడే అరేంజ్ చేస్తాం. దట్స్ ఇట్. వచ్చాక అక్కడికి సర్ప్రైజ్, ఇక్కడ సర్ప్రైజ్, లాట్ ఆఫ్ థింగ్స్. A few minutes later. వెల్కమ్ బ్యాక్. డెకార్ అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది పైన. సో డాడీ ఆల్రెడీ బొకే ప్లాన్ చేసుకున్నారు వెల్కమ్ చేయడానికి. అది మా బాబాయ్, ఇంకా మా మమ్మీ. అదే కదా, డైరెక్ట్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. దగ్గరే కోల్డ్ ఫైర్ ప్లాన్ చేసాం. సో అదే సర్ప్రైజ్ అనమాట మనోడికి. పెట్రోల్ స్టాప్, పెట్రోల్ కొట్టించుకొని ఆల్రెడీ మా అన్నయ్య ల్యాండ్ అయిపోయాడు. సో టైం వచ్చేసి 2:08 అయింది. 8:03 యాక్చువల్ 7:45కే ల్యాండ్ అయ్యాడు. బయటికి రావడానికి మినిమం 1 hour పట్టింది. ఈ 1 hourలో మనం హాయిగా వెళ్ళొచ్చు, జాలీగా వెళ్ళొచ్చు. ఏంటి నీ ఎగ్జైట్మెంట్ ఏంటి చెప్పు? ఎప్పుడెప్పుడు అవన్నీ చూద్దామా అన్నట్టుంది. పెద్ద కొడుకు వచ్చాడుగా. పెద్ద కొడుకే మరి. కన్ను గుడ్డికి ఒక రెప్ప తోడులాగా తల్లి. నాకన్నా డాడీ ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నారు. చూద్దాం. డాడీ చూడు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. గేమ్ కాదు, రిలాక్స్ అవుతున్నాడు. మా అన్నయ్య రాకముందే మేము వద్దాం అనుకున్నాం, కానీ వాడే ముందు వచ్చాడు మాకన్నా. ఆయనే మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎక్కడున్నారు, రండి 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 అని. అంటే 7 దాటి రమ్మను. 7కి 8 మధ్యలో రా. 7 దాటి ఇటువైపు రమ్మను డాడీ, చివరి రోడ్లోకి. అగా వస్తున్నాడు. దీని నుంచి తీసుకెళ్తా. నువ్వు ఉండు. నాయనా అన్నొచ్చిండు. అన్నయ్యొచ్చినాడు, ఎలుగురయ్యనెల్దొచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులొచ్చినాడు. త్వరగా రా ఇక్కడ. ఓకే అక్షయ్, వెల్కమ్ టు ఇండియా. సో ఆ రోజు అంత కష్టపడ్డాం మేమైతే. జస్ట్ కేమ్, ఇప్పుడే వచ్చా అన్నమాట. డోరే అమ్మా. అరే ఆ సీట్ కొట్టా. హాయ్ ఫ్రెండ్స్. అక్షయ్, అక్షయ్.
1, 2, 3, go! Welcome to India! Very good. అది వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. గన్స్ డాబా మీద చేస్తారు. పెట్టేశారు. ఎప్పుడు వచ్చారు? వచ్చినంటివా? ఇప్పుడొచ్చా? ఇప్పుడే ఇప్పుడే జస్ట్ అయిపోయింది అదే అక్కడ మంది బ్లాగ్ రికార్డ్ అవుతుంది. సే హాయ్ టు బ్లాగ్. విజయ్ గారిని కూడా హాయ్ చెప్తాను. దిస్ ఈస్ విజయ్, అక్షయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓహో ఇక్కడ ఇది ఉందా? ఓ రాది ఇది స్లోగా ఎవరితో మాట్లాడతాను నేను అనుకున్నా. రేపటి నుంచి నీ కంప్యూటర్ ఇదే వర్క్ చేసుకోవాలంటే ఇక్కడే అనమాట. యుఎస్ ఆఫీస్ వర్క్ అంతా ఇక్కడే. అది మాత్రం ఏమను అది బయటిది. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. What is sudden surprise? రియా అదిగో కేక్ అదిగో. అదేంటి క్యాండిల్స్ ఆన్ చేయలేదు? నాకు చెప్పి కొట్టు. అసలే భయం. వెల్కమ్ టు ఇండియా. ఏముందిలే మళ్ళీ ఫీలింగ్లు. ఏంట్రా అక్షయ్ పార్టీ మార్చా? ఏరా అంటే అంత గుర్తు లేకుండా అయిపోయిందా మమ్మీ నీకు? పెట్టే అన్ని సర్ప్రైజ్ ఇప్పటి వరకు అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ సర్ప్రైజ్ కి రెడీగా ఉండాలి. మా వాడికి బ్యాట్ కొందాం రెడీగా ఉన్నా నేను విజయ్. నానమ్మ మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం ఏంటి? బ్లాగింగ్ బోల్తే శివాజీ మాయా అదిగో మై యూట్యూబర్స్. ఏంటి నీది రైట్ ప్రొఫైలా? మరి ఎందుకు అడ్డి పంపించావు? అయ్యో 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 అది 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 ఎలా స్నానం చేయాలి లేదా? ఇండియాలో ఫేషియల్ ఇలా ఉంటది. అక్కడ ఇలా ఉండవు కదా. ఐ వాచ్ అల్ట్రా 2 నైస్ బాగుంది. మనకి ఇచ్చిన గిఫ్ట్ అది కాదు రౌండ్ అప్ చేశా 1000 సబ్స్క్రైబర్కి అసలు త్వరగా ఎవరికి రాలేదు. అందుకే నేను సృష్టిద్దామని చెప్పి ఇలా రౌండ్ అప్ చేసి ఇలా కొడదాం అనుకున్నాను. The next day. వెల్కమ్ బ్యాక్. సో మొన్న అయితే వచ్చాడనమాట. సో ఇది దీని కంటిన్యూషన్ వ్లాగ్. 2 days తర్వాత వాడి బర్త్డే. సో మా అన్నయ్య బర్త్డే అనమాట. ఈరోజు మా ఇంటికి చాలామంది విజయవాడ నుంచి వచ్చారు. సో ఒకటి ఏంటంటే అన్నయ్య యూఎస్ నుంచి వచ్చాడు ప్లస్ వాడి బర్త్డే. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి వరకు అందరూ 2 days వరకు మా ఇంట్లోనే ఉంటారు. దీంతోపాటు ఇంటికి లైటింగ్ హడావేడి. సో వాడి ప్రాజెక్ట్ కూడా వచ్చింది అనమాట. ఇంకా బయట అయితే రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. ఫుల్గా హడావేడిగా ఉంది. మనోడికి ఈరోజు నైట్ అనమాట కేక్ కటింగ్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఈవెంట్ ఉంది.
దాని తర్వాత మనోడికి పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఇదే వ్లాగ్లో పెద్ద సర్ప్రైజ్, మంచి గిఫ్ట్ ఇస్తున్నా, వాడికి ఇష్టమైందనమాట. ఆల్రెడీ ప్లాన్ చేశాను, వాడికి కూడా వాడు ఎప్పటి నుంచో అనుకున్నాడు. అదేంటో లాస్ట్లో చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే మన రిలేటివ్స్ని చూడండి. బాయ్ వెళ్ళి బాత్రూంలో కూర్చున్నాడు. సో టైం 12 దాటిపోయింది. 12:03 వెయిటింగ్ అందరం. ప్రజెంట్ మేము ముగ్గురం ఇక్కడ వెయిటింగ్, ఇంకా కింద చాలా మంది ఉన్నారు. అరే హ్యాపీ బర్త్డే. ఓకే కాదురా, థ్యాంక్ యూ చెప్పు. ఓకే అంటాడు వెరైటీగా. అక్షయ్ రాజా హ్యాపీ బర్త్డే. మమ్మీ నీ బర్త్డేకి ఏం కావాలి చెప్పు. అయ్యి బాబాయ్ నాకేమంత విజయ్ నువ్వు ఉంటే చాలు. ఏదేది ఇది కొన్నాడు మా అబ్బాయి. చెప్పు. థ్యాంక్ యూ విజయ్. గోల్డ్ అని చెప్పు, మళ్ళీ రోడ్ గోల్డ్ అనుకుంటారు. గోల్డే అది లాస్ట్ సీజన్ ఉంది. సైలెంట్ గా మాట్లాడుతున్నారు. తినే ఏంగా తినే. అదే చెప్పా, నాకు పెళ్లి లేట్ అయిపోతుంది. రూట్ క్లియర్ చేయాలి ప్రాసెస్. ఇది చాలా ప్రీమియం గిఫ్ట్. అందరం కలిపి అసలు దీనికి డబ్బులు పోగు చేయడానికే మాకు ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టిద్దా? నెల పైనే పట్టుండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాడు 1 year శాలరీ. 1 year శాలరీ ఒక్కొక్కళ్ళు ఒక 1 year శాలరీ ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఒక దాదాపు 6 months శాలరీ. బర్త్డే బాయ్ అమెరికన్ సిటిజన్ కాబట్టి ఆ మాత్రం గిఫ్ట్ ఉండాలని అందరం ప్లాన్ చేస్తాం. అక్షయ్ హ్యాపీ బర్త్డే. అరే నువ్వు కూడా బాయ్స్ అందరూ వచ్చేసి కూడా ఇందాక చెప్పినట్టే 2 years శాలరీ. ఇది 2 years శాలరీ ఉంటుంది కదా. ఇది తయారు చేసింది మా అక్క అనమాట. ఒక నిమిషం, ఇది చేయించాం. ఇదంతా సిల్వర్ ఫినిషింగ్. సర్ప్రైజ్. ఈ ఫినిషింగ్ చూసారా? ఇక్కడ గోల్డ్ ఇచ్చాం. ఇది కొంచెం నిజంగానే కాస్ట్ ఎక్కువ. అండ్ చందుది 1 year శాలరీ. చప్పట్లో చిటికలే అదేంటి ఒక్కసారి చూపియండి. ఏంటి వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. ఒకసారి స్మెల్ చూడాలి. అలా ఇప్పుడు నువ్వు కాఫీ జస్ట్ అంతా పెట్టి హ్యాపీ బర్త్డే అక్షయ్. ఇంట్రో చెప్పు. Hello guys, welcome to my brothers bro Vijay Raju Entertainers Raju Events, brought to you by Wynot Part 5 and 6, co-powered by Akshay and Murkoti. Happy face.